ధర ఏమన్నా అంటే అన్ని తీసుకెళ్లి పీపీపీలకి ప్రైవేట్ భాగస్వాములకి ఇచ్చేస్తున్నారు. మరి చేసిన అప్పంతా ఏమైపోతున్నట్టు? అది వాళ్ళు చెప్పాలి సమాధానం. దాన్ని ప్రతిపక్షం నిలదీయగలగాలి, అడగాలి. బేసిక్ గా ఒకటి ఉంటది, అప్పట్లో చేసిన అప్పులు సంబంధించిన వడ్డీ కట్టాలి ఫస్ట్. అసల్లో ఇంతని కట్టాలి కిస్తీ. అది నాకు తెలిసి 25,000 కోట్లు 30,000 కోట్లు అది వెళ్ళిపోతుంది ప్రతి ఏడాది కూడా. కాకుండా జీతాలు నాకు తెలిసి మన సంపదలో ఈ రెండిటికే వెళ్ళిపోతాయి. జీతాలు ప్లస్ ఈ కిస్తీలకే మన దగ్గర ఇంకేం మిగలదు. ఇక ఈ అన్ని కంపెనీలు పెట్టి నా భవిష్యత్తులో పన్నులు కడితే వస్తాయి అంతవరకే. మనకి వాస్తవంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వలన మనం బతుకుతున్నాం, అది మనం మర్చిపోతున్నాం. అక్కడ మనోడు సంపాదించుకుని ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటేనే ఎక్కడ పేరుతో నడుస్తూనే ఉంటది అది. అంతే తప్పించి మన దగ్గర సంపద లేదు, ఇంకా టైం పడుతుంది. ఈ నెలలో జరగబోయే 14-15 తేదీలో జరగబోయే సిఐఏ సదస్సు మీద భారీ హోప్స్ పెట్టుకుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆల్రెడీ నన్ను కొన్ని లెక్కలు చెప్పారు ఎవరు లోకేష్ గారి మీటింగ్ లో. ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు, ఎంత పెట్టుబడులు రాబోతున్నారు, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు రాకపోతున్నాయి, భారీ హోప్సే పెట్టుకున్నారా? మీరు అప్పుడు హెడ్డింగ్ చూసుకోండి, 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు లెక్క చెప్తారు. అదే అంత వచ్చిందని చెప్తారు. ఇంకో ఏడాది